అందరికీ నమస్కారం. ఈరోజు హక్కు ఇనిషియేటివ్ చాలా ఈ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది, అందరికీ ఉపయోగపడే కాన్సెప్ట్ ఇది. ఈ మహానగరం హైదరాబాద్ నగరం భాగ్యనగరం. యాక్చువల్లీ ఇది అందరూ భాగ్యాలతో ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉండే ఈ మా హైదరాబాద్ నగరం నాకైతే నేను వచ్చి ఒక 25 సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి. నేను పుట్టి పెరిగినంత చెన్నై. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా లైఫే టర్న్ ఓవర్, చాలా ఎన్నో రకాలుగా మార్పులు చూశాను హైదరాబాద్ నగరంలో. అంత పాజిటివ్గా ఉంటుంది ఇక్కడ. ఈవెన్ లా అండ్ ఆర్డర్ కానీ, మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పొలిటికల్గా ఎవ్రీథింగ్ ఇట్స్ చాలా ప్లాన్డ్గా. కొన్ని ప్లేసెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి కొన్ని ప్లేసెస్. కానీ ఈ ఇనిషియేటివ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది హక్కు ఇనిషియేటివ్ అనేది ఈరోజు అందరూ కలిసి కట్టుగా ప్రతి పని, ఇప్పుడు మన ఇంట్లో ప్రాబ్లం జరిగింది అనుకోండి, చాలా బిజీగా ఉంటారు కొంతమంది, ఎక్కడ దాన్ని ఇనిషియేట్ చేసుకోలేరు. అటువంటి టైంలో ఇటువంటి ఈ హక్కు ఇనిషియేటివ్ అన్న అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ విత్ ఒక వండర్ఫుల్ టీమ్. ఈ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కాన్సెప్ట్ ఇది. నాకైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ కొత్తగా అనిపించింది, నాకు అర్థం కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఒక్కొక్కరు పెద్ద వాళ్ళందరూ చెప్తూ ఉంటే ఇది చాలా ఉపయోగం కదా మన నగరానికి. మన ఊరు, మన వాడ, మన నగరం హైదరాబాద్ నగరాన్ని మనం ఎంతో బాధ్యత రూపంగా చాలా చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ప్రతిది మన సొంత ఇంట్లో ఎలా ఉంటామో, మన ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో, మన రాష్ట్రాన్ని కానీ, మన నగరాన్ని కానీ మనం శుభ్రంగా పెట్టుకోవాల్సిన ఇది ఇనిషియేటివ్ చాలా తీసుకోవాలి మనందరూ. అది చాలా ముఖ్యం. సో నాకేంటంటే నేను ఎక్కువ పాజిటివ్గా ఉంటాను. ప్రతి ఒక్కరు బాగుండాలి, అందరూ సస్యశ్యామలంగా ఉండాలి. నేనున్న ప్లేస్ అంతా చుట్టూ వైబ్స్తో, అంటే ఆరో పవర్తో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. అలాగే జరుగుతుంటుంది ఆటోమేటిక్గా. ఎక్కడ నేను వెళ్ళినా కూడా అక్కడంతా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. అది నాకు తెలియకుండా నేనే ఎంజాయ్ చేస్తుంటాను. ఓహో గుడ్, ఎవ్రీవన్ ఈజ్ గుడ్, వెరీ హ్యాపీ అన్నట్టు. సో హైదరాబాద్ నగరానికి ఎటువంటి దృష్టి తగలకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నగరం ఎంత డెవలపింగ్లో విపరీతం. ఇప్పుడు భారతదేశంలో ఏ నగరానికి లేదు ఇంత. కొన్ని ప్లేసులకి అయితే న్యూయార్క్ ఆ లెవెల్లో ఉంది మొత్తం, హై రైజ్ బిల్డింగ్స్ కానీ, ద రోడ్స్ కానీ విపరీతంగా పెరిగిపోయింది. ఎవ్రీ వన్ బిజీ 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 బిజీ. ఆ బిజీలో మనం అందరూ కలిసి ప్రతి పని మనకి జరిగే విధంగా మనకి ఈరోజు హక్కు ఇనిషియేటివ్ ఈ ఆర్గనైజేషన్కి రావడమే చాలా గొప్ప అదృష్టంగా భావించాలి మనం. వాళ్ళందరూ ఎంత టైం తీసుకొని ఇది అందరూ చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. అందరూ కలిసి కట్టుగా చేయాల్సిన పని. సో మీ అందరూ కూడా ఈ హక్కు ఇనిషియేటివ్లో మీరందరూ కూడా ఒక భాగస్వామ్యం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో కలిసి పనిచేయాలి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు అనుదీప్ గురించి చెప్పాలంటే సాంగ్ చాలా అద్భుతంగా కంపోజిషన్ అయితే చాలా ఇట్స్ వెరీ స్కిల్డ్ కంపోజర్, నో డౌట్ అనుదీప్, అండ్ వండర్ఫుల్ సింగర్. నాకు చాలా ఇష్టమైన సింగర్ అనుదీప్. అలాగే రైటర్ ఆయన కూడా చాలా చక్కగా రాశారు. పాట సింపుల్గా ఉంది, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉంది. అనుదీప్ దగ్గర ఇంకో గొప్పతనం ఏంటంటే తను ఎప్పుడు లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయాలి, లైవ్తో చేయాలి సార్, నాకు ఎలక్ట్రానిక్స్ వద్దు అన్న అది ఎవరికి రాదు జనరల్గా. అందరూ ఎలక్ట్రానిక్స్ ఏదో కాంట్రాక్ట్ బేస్ తీసుకొని ప్యాకేజీల్లో కొట్టేయడం అలా అయిపోతుంటుంది. కానీ ఒక కంపోజర్గా ఫీల్ రావటం మటుకు చాలా వెరీ గుడ్. అది అందరికీ రాదు, అనుదీప్కి అది రావటం నిజంగా చాలా బ్లెస్సింగ్. అంటే 10 మంది 100 మంది బతుకుతారు, లైవ్ ఆర్కెస్ట్రా పీపుల్ అందరికీ పని ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్ వచ్చిన తర్వాత ఎవరు వాళ్ళని వాడకుండా ఎవరికి పనులు లేవు అనమాట. అనుదీప్ లాంటి కంపోజర్స్ మళ్ళీ వచ్చి వాళ్ళకందరికీ లైఫ్ ఇస్తే చాలా సంతోషం. ఎందుకంటే నాకు రెగ్యులర్గా 62 పీస్ ఆర్కెస్ట్రా ఉండేది నాకు. అలాగే కేవి మహోదన్ గారికి ఉండేది పర్మనెంట్ ఆర్కెస్ట్రా అనమాట. అది ఏ పాటైనా వాళ్ళకి బిట్టు ఉన్నా లేకపోయినా వాళ్ళని వేసి అందరికీ పేమెంట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. అటువంటి రోజులు అది. నిజంగా వాళ్ళందరూ బ్లెస్సింగ్స్. ఈరోజు నేను ఈ స్థాయిగా ఉన్నానంటే వాళ్ళందరూ ఆశీస్సులు. నా వండర్ఫుల్ మ్యూజిషియన్స్ అండ్ మై సింగర్స్ ఎవ్రీవన్. సో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. అసలు నేను రావడానికి అసలు ఇవాళ వీలు పడదు, వేరే చాలా వర్క్ ఉన్నాయి నాకు. కానీ ఇది ఎందుకో నాకు రావాలి. అనుదీప్ అంటే నాకు చాలా నా కొడుకు, వాడు నా బిడ్డలాగా. సో ఐ లవ్ హిమ్ వెరీ మచ్. అంటే నా ప్రోగ్రామ్ పిలిస్తే డబ్బులు మటుకు బాగా అడుగుతాడు, అక్కడ మటుకు తగ్గేదే లేదు. మిగతా బ్రహ్మాండంగా షోకి వస్తే మటుకు ఒక్కొక్క పాటను అదరగొట్టేస్తాడు మొత్తం. అలా యూఎస్లో షోస్ చాలా చేశాము అలాగా. సో వెరీ హ్యాపీ. మళ్ళీ మా రైటర్ గారు కరెక్టేనా? మిమ్మల్ని గుంజేసాడా? బాగా గుంజేసాడు, వదలడు, అక్కడ వదిలిపెట్టు. సో అది ఉండాలి, అది లేకపోతే ఎట్టా? మేమంతా అలా ఉండేవాళ్ళం కాదు.
అలా ఉండుంటే హైదరాబాద్ సగం కొనేసుకునేవాళ్ళం మేమంతా చాలా కూల్ అనమాట. పేమెంట్ డిమాండింగ్లు ఏం ఉండదు, సత్తాగా అందరూ హ్యాపీగా ఉండాలి. ఈ రోజు సంపాదించుకోవాలంటే ఇప్పుడు పీక్స్కి వెళ్ళాం అనుకో, ఒక లైమ్ లైట్లో ఉన్నప్పుడు నేను అడిగింది ఇవ్వాల్సిందే ప్రొడ్యూసర్, కానీ ఐ నెవర్ డిమాండ్. నేను ఎంత పీక్లో ఉన్నా కూడా లిమిట్గా తీసుకున్నాను పేమెంట్స్ తీసుకొని నా ఆర్కెస్ట్రా అడిగేవాడిని. ఆ ఫుల్ ఆర్కెస్ట్రా నాకు నేను ఫీడ్ చేయాలి, వాళ్ళందరినీ రికార్డింగ్ వేయాలని అలాగే నేను ఫుల్గా చేశాను. కానీ సో దట్స్ ఆల్, అదొక మజా వేరు అసలు. టోటల్గా లైవ్ ఆర్కెస్ట్రా తోటి ఆ మ్యూజిషియన్స్ తోటి వర్క్ చేయడం. ఐఎమ్ సో హ్యాపీ. వన్స్ అగైన్ అనుదీప్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ద కంపోజిషన్ అండ్ ద సౌండింగ్, ద డిజైనింగ్ ఆఫ్ ద సాంగ్ ఈజ్ ఎక్సలెంట్. అంటే ఫస్ట్లో రాక్ లాగా వెళ్ళి తర్వాత అక్కడ నుండి మంచి మంచి మెలడీ కింద ఓ తెలంగాణ రాగం ఆ టైప్లో చాలా చక్కగా ఉంది ఆ పీస్. అలా రావటం చాలా టచింగ్గా ఉంది కూడా అనమాట. యాక్చువల్ పోస్టర్ చూస్తే ఎలా ఉందంటే నేను గిటార్ తోటి అనుదీప్ మైక్ తోటి ఏదో కాన్సర్ట్ జరుగుతుందేమో అన్నట్టు ఉంది పోస్టర్. అందరు చూసి షాక్ అవుతారు, బా ఏదో కాన్సర్ట్ ఉందన్నట్టు, కోటి గారు గిటారు అనుదీప్ సింగింగ్ అని అనుకో. బట్ వెరీ నైస్. ఎనీవే, అందరికీ ఆల్ ది బెస్ట్ విషెస్ అండి. ఈ హక్కు ఇనిషియేటివ్ గ్రాండ్ సక్సెస్ఫుల్గా మనందరూ హక్కుగా భావించి ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములై మనందరూ మన హక్కు హైదరాబాద్ అనుకుంటూ మనందరూ ముందుకు సాగాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్.